యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలోనండి అసలు వెయిట్ అనేది ఒక పెద్ద సమస్య. అసలు బరువు పెరిగిపోతున్నాము. మేము తింటున్నది చాలా తక్కువ. కానీ బరువు పెరిగిపోతున్నాము. మాకన్నీ అసలు మేము ఫుడ్ కరెక్ట్ తింటున్నాము. అండ్ స్లీప్ ప్యాటర్న్ బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఎందుకు వెయిట్ పుటాన్ అవుతున్నాం. మేము ఎంతో ప్రయత్నం చేసి ఒక 10 కేజీలు బరువు తగ్గితే మళ్ళీ 2 రోజులు ఏదో పార్టీకి గాని, ఫంక్షన్‌కి వెళ్ళొచ్చి వచ్చేసి తినేసి వచ్చామనుకోండి 2, 3 కేజీలు పెరిగిపోతున్నాం. అసలు దీనికి సొల్యూషన్ లేదా? అసలు మనం ఎప్పుడు తగ్గిన వెయిట్ పుటాన్ అవ్వకుండా మెయింటైన్ చేయడానికి ఎలాగా? అసలు తగ్గాల్సిన వెయిట్ ఈజీ వేలో ఎలా తగ్గొచ్చు అనే దాని గురించి క్లియర్‌గా నేను చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ అమ్మాయిల్లో చెప్తున్నాను. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గానీ, థైరాయిడ్ వల్ల గానీ, పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం, లేదంటే హెవీ బ్లీడింగ్స్ ఉండడం వల్ల వీళ్ళు తినే ఆహారం చాలా తక్కువండి. కానీ రక్తహీనత వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వీళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 4 కేజీలు ఎక్స్‌ట్రా కనపడుతుంటారు. వీటికి సొల్యూషన్ ఏంటి? అసలు వెయిట్ ఎందుకు పుట్ ఆన్ అవుతున్నాం? హార్మోన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ఒకవేళ పీరియడ్‌లో ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల గానీ, థైరాయిడ్‌గా ఉండడం వల్ల గానీ, అధికంగా బరువు పెరిగితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాని గురించి క్లియర్‌గా చెప్తాను. సో, ఈరోజు నేను వెయిట్ లాస్ టీ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ డీటాక్స్ అనుకోవచ్చు. దాన్ని టీ లాగా అనుకోవచ్చు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోండి. నేనొక్కటే అంటానండి. మనం ఏం తింటున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ డీటాక్స్ వాటర్స్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటుంటే మెటబాలిజం స్పీడ్ అవుతది. నేనొకటే అంటాను. మనము ఏదైనా మెయింటెనెన్స్ డైట్‌లో గూడా ఇప్పుడు మనం ఒక 10 కేజీలు బరువు తగ్గాం. దాని తర్వాత నార్మల్ ఫుడ్‌లోకి రమ్మన్నప్పుడు ఏదైనా ఒక డీటాక్స్ వాటర్‌ని కంటిన్యూగా మనం తాగుతున్నామనుకోండి సీజన్ చేంజ్ అయినప్పుడు. ఇప్పుడు ఒక 3 మంత్స్ వరకు ఇప్పుడు చలికాలంలో ఒక డీటాక్స్ వాటర్, వర్షాకాలంలో ఒక డీటాక్స్ వాటర్, ఎండాకాలంలో ఒక డీటాక్స్ వాటర్. కొంతమంది ఏదైనా జీరా వాటర్ తాగమంటే అదే సంవత్సరాలు తాగుతుంటారు. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవుతది. ఒక్కొక్క సీజన్‌లో సెట్ అవ్వదు. దాన్ని నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఇప్పుడు నేను డీటాక్స్ టీ అండ్ వెయిట్ లాస్ డ్రింక్ అనుకోండి. సో, ఇప్పుడు ఈ డీటాక్స్ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ ఏ టైంలో తీసుకోవాలి? దీంతో పాటు ఆహార నియమాలు ఎలాంటి జాగ్రత్తలు దేని మీద తీసుకుంటారని దాని గురించి క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఇదొక బెస్ట్ థింగ్ అండి. ఇది అసలు ఎలాంటిదంటే ఇది మీకు చెప్తాను. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. ఈవెన్ మా దగ్గర ఎంతమంది వెయిట్ లాస్‌కొచ్చినా కూడా నేను వెయిట్ లాస్ ఒక 10 కేజీలు, 20 కేజీలు బాడీని ఎంత వాళ్ళకి కావాలో మన ఆహార నియమాల్లో లో క్యాలరీస్ ఫుడ్, స్లీప్ ప్యాటర్న్, 1 అవర్ యోగా చెప్పుకుంటూ నేను వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ చేసుకొని అండ్ థైరాయిడ్ కూడా వితౌట్ మెడిసిన్ గానీ అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో కూడా వితౌట్ మెడిసిన్ మనం రెగ్యులేట్ చేసుకుంటూ ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే మెడిసిన్స్ లేకుండా ఎనీ కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నా కూడా వెయిట్ లాస్‌ని ఈజీ వేలో చేసుకోవచ్చు. ఒక్కొక్క బాడీ తత్వానికి కలిసి ఒక్కొక్కలాగా ఉంటది. బట్ బేసికల్‌గా జనరల్‌గా ఇది మాత్రం నేను చెప్తున్న బెస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ మన క్లినిక్‌లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంతమంది జీరా వాటర్ తాగుతారు, ధనియా వాటర్ తాగుతారు, మేథి వాటర్ తాగుతారు, వామ్ వాటర్ తాగుతారు అవన్నీ చేస్తారు. కానీ మనం అన్నీ కలుపుకోమంటాను. నేను ఒక 2 స్పూన్స్ తీసుకోండి. జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఉల్లి విత్తనాలు అంటారు. కలోంజీ సీడ్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉల్లి విత్తనాలు 2 స్పూన్లు, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్లు, మన అవిసె విత్తనాలు 2 స్పూన్లు. ఇవన్నిటిని ఒక 2 స్పూన్లు ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకోండి. దీంట్లో కూడా గోంద్ అంటారు. గోంద్ తెలుసా? గోంద్ కతీర అంటారు. ఐడియా ఉందా మీకు? నరాల బలహీనత, మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు అవి తినాలి, ఇవి తినాలన్న క్రేవింగ్స్ ఉంటాయి చూడండి. ఆ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసి బాడీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి కొంతమంది అధికంగా వేడి ఉండడం వల్ల కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వరు. ఆ అధికంగా ఉన్న వేడిని కూడా కంట్రోల్ చేయడంలో మన గోంద్ చాలా 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 యూజ్‌ఫుల్. గోంద్ అంటారు. ఇందులో కలిపేసాం చూసారా? సో, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు అండ్ కొద్దిగా మన ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు, కలోంజీ సీడ్స్ అదే ఆనియన్ సీడ్స్ అంటారు కదా! అన్నిటిని ఇలా పెట్టి దాంట్లో కొద్దిగా గోంద్ కలుపుకోవాలనమాట. ఇదే మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్. మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఒక్కొక్క సీడ్‌లో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అమినో యాసిడ్స్ కొన్ని దాంట్లో ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో డైజెషన్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంది. థైరాయిడ్‌ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే పీరియడ్‌ని రెగ్యులర్ చేసే కెపాసిటీ ఉంది. అధికంగా వేడి ఉంటే ఆ అధికమైన వేడిని కూడా కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉన్న అన్ని సీడ్స్‌ని ఒక బాక్స్‌లో కలిపేసుకొని, ఆ కలిపిన దాన్ని ఇప్పుడు మనం టీ లాగా చేస్తున్నాం అంటున్నాను కదా! డీటాక్స్ వాటర్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే అన్నీ కలిపిన విత్తనాల్ని ఒక్క స్పూన్ అండి. ఇలా ఒక్క స్పూన్ తీసుకొని ఇలా 250 ఎంఎల్ ఆర్ 300 ఎంఎల్ వాటర్‌లో వేసేసేయాలి. ఇలా వేసిన దాంట్లో అండ్ స్పెషల్లీ పుదీనా. డైజెషన్ అవ్వాలన్నా, మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మంచిగా గట్‌ని హెల్తీగా ఉంచాలన్నా, మోషన్ సాఫ్ అవ్వాలన్నా అండ్ స్టమక్ వాల్స్ క్లియర్‌గా ఉండాలన్నా అన్నిటికి ఈవెన్ థైరాయిడ్‌ని నార్మల్ చేసే క్యాపబిలిటీ ఉన్న బెస్ట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవే మన పుదీనా ఆకులు. పుదీనా ఆకులు 15 ఆకులు ఇందులో ఏసేసేయండి. అండ్ బెండకాయ అండోయ్! ఎందుకంటే నేను చాలా మందికి చెప్తాను వెయిట్ లాస్‌కి
బెస్ట్ వెజిటేబుల్ ఏదైనా ఉందంటే అది ఒకటి బెండకాయ అయితే, ఇంకొకటి బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ కొన్ని శరీరాలకు పడుతుంది, కొన్ని శరీరాలకు పడదు. అందుకని నేను స్పెషల్ అది కాకుండా నేను బెండకాయ అందరికీ సెట్ అవుతుంది. సో బెండకాయని కూడా ఈ టీలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కట్ చేసుకొని ఒక 2-3 ముక్కల్లాగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. బెండకాయని మనం రెగ్యులర్, ఎందుకంటే కొంతమంది కేసెస్లో అధిక బరువు పెరగడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ కూడా. మోషన్స్ ఆఫ్ అవ్వకపోయినా కూడా మనకి ఖచ్చితంగా వచ్చే పెద్ద ప్రాబ్లంలో అధిక బరువు. ఆ మోషన్ని సాల్వ్ చేసి గట్ని హెల్దీగా ఉంచి, బ్రెయిన్ హెల్దీగా ఉంచి, అండ్ పేగుల్ని కానీ, ఇండైజెషన్ ఇష్యూస్ని కానీ వాటన్నిటిని ఇంప్రూవ్ చేసే దాంట్లో బెండకాయ బెస్ట్ థింగ్. అండ్ అధిక బరువు ఉండే వాళ్ళలో ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్, ఫేస్ మీద పింపుల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని మన బెండకాయ కలిగి ఉంది. సో బెండకాయ కూడా వేసుకోవాలి. ఇందులో మనం లెమన్ ఏం చేస్తామంటే పిండకూడదు. నేను లెమన్ ఏం చేస్తానంటే 1/4 లెమన్ తీసేసుకోండి. ఆ లెమన్ని మనం జస్ట్ ఇలాగా పీస్ చేసి ఈ వాటర్లో వేసేసేయాలి. ఉసిరికాయ ఉంటాయి కదా, ఆ ఉసిరికాయని కూడా మనం జస్ట్ 1/4 తీసుకొని, సో ఉసిరికాయని కూడా మనం ఇలా మంచిగా దంచేసుకోవాలి. దంచేసామనుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఇలా దంచేసిన ఉసిరికాయని కూడా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో ఇలాగా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి, బెస్ట్ వెయిట్ లాస్ టీ. అండ్ పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేశాక కొన్ని ప్లెయిన్ వాటర్ తాగే ఇమీడియట్గా ఈ మన డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మీ మెటబాలిజం స్పీడ్ అవుతుంది. దీంతో పాటు మన ఆహార నియమాల్లో పొద్దున పూట కొద్ది రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి వీటిని అన్నిటినీ సమపాలంలో తీసుకొని పొద్దున పూట జావలాగా తీసుకోవడం కానీ, ఇది బ్యాటర్ లాగా చేసి కొద్ది మినప్పప్పు వేసి, పంకిన్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్స్ వేసి ఈ పౌడర్లోనే చిన్న చిన్న దోశలు వేసుకొని, సొరకాయ కర్రీలు కానీ, పుదీనా చట్నీలు కానీ తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇలా ఫినిష్ చేసి, ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా బ్రౌన్ రైస్ విత్ ఎక్కువగా సబ్జీ, ఆకుకూరలు కానీ, వెజిటబుల్స్ కానీ ఎక్కువ వేసుకొని చేసుకున్న సబ్జీ, ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, రాగి దోశ కానీ తీసుకుంటూ, మనం ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉన్నప్పుడు మీకు స్వీట్స్ తినాలనిపిస్తే మఖానా ఉంటుంది కదా, పూల్ మఖానా, ఆ పూల్ మఖానా కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి. లో క్యాలరీస్, స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కొద్దిగా బెల్లం వేసి బెల్లం పాకంలో ఆ మఖానా వేసుకొని ఫ్రై చేసుకుని దాన్ని ఒక బౌల్లో చేసి పెట్టుకొని, అది కూడా మన క్రేవింగ్స్, తీపి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఏదో అన్నెసెసరీ అవి ఇవి తినాలన్న దాన్ని కూడా కంట్రోల్ చేసే దాంట్లో పూల్ మఖానాని బెల్లంతో చేస్తే మఖానాలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్, బెల్లంలో ఉన్న ఐరన్ కూడా 2 కాంబినేషన్ వెళ్ళి మన బాడీలో ఎన్నో రకాల సమస్యలు తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇలా స్నాక్లో మఖానా తీసుకోండి, ఇలా చెప్పినట్టు డైట్ ప్యాటర్న్ చేసుకొని మార్నింగ్ 1 అవర్ యోగా చేసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను, ప్రీ డయాబెటిక్ కానీ, థైరాయిడ్ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళు కానీ, అధిక బరువుతో ఉన్న ఎవరైనా సరే, ఏదైనా ఆడవాళ్ళలో ఈ సమస్యలతో పాటు మగవాళ్ళలో కూడా వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ఇదే క్రమ పద్ధతిలో ఫాలో అయ్యి, అండ్ మగవాళ్ళలో స్పెషల్లీ హ్యాజిల్ నట్స్ అని దొరుకుతాయి, అవి కూడా మన డైట్లో యాడ్ చేసుకోవడం, జావల్లో కానీ హ్యాజిల్ నట్ తెప్పించుకొని 1/2 kg పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని జావలో కలుపుకొని తీసుకుంటే మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో ఇలా ఆడవాళ్ళలో మనం ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ని మగవాళ్ళలో ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే, హ్యాజిల్ నట్స్ యాడ్ చేసుకుని మిగతా డైట్ సేమ్ ఫాలో అవుతూ ఇలా మెయింటైన్ చేసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కూడా మన శరీరాన్ని ఫ్యాట్ బర్నర్గా, ఎన్నో ఫ్యాట్ బర్నర్స్ అని ఆ పౌడర్లు ఈ పౌడర్లు వాడుతూ బాడీని హార్మ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా పౌడర్స్ అన్ని వాడడం ఆపేసి ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ అంటుంటారు. అదే ప్రోటీన్ మనం రెగ్యులర్గా మినపప్పులు తీసుకోండి, పెసరపప్పులో తీసుకోండి, మఖానాలు తీసుకోండి, చాలా రకాలు ఉంటాయి. జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది. న్యాచురల్ ఫుడ్లో ఉన్న దాంట్లో ఉన్నంత స్ట్రెంగ్త్, దాంట్లో ఉన్నంత ప్రోటీన్, ఈజీ డైజెషన్, ఈజీ యూటిలైజేషన్ ఉంటుంది బాడీ. అలా చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ టీ తాగండి, హెల్తీగా వెయిట్ తగ్గండి. సో చూపిస్తాను మీకు ఒకసారి, టేస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఇన్ని కలిపారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అంటుంటే మేము రెగ్యులర్గా తాగుతాం. ఎంతో మంది పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తుంటాం. మ్యాజికల్ డ్రింక్ అంటారు దీన్ని డీటాక్స్ టీ అంటారు, వెయిట్ లాస్ టీ అంటారు, రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తాం మేము. దీన్ని మ్యాజికల్ టీ అంటారు. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు 1 అవర్ యోగా చేసుకుంటూ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోండి, అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంటూ ఎన్నో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న డీటాక్స్ వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారా, మ్యాజికల్ వెయిట్ లాస్ డీటాక్స్ ట్రీ. ఇది రెగ్యులర్గా పొద్దున పూట మార్నింగ్ లేచి వెంటనే కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే మంచిగా యూజ్ అవుతుంది మన శరీరానికి. అండ్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో కూడా టీకి బదులు ఇలాంటి డీటాక్స్ వాటర్ తాగితే మాత్రం మెటబాలిజం స్పీడ్ అవుతుంది. నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ చేసుకుంటూ 1 అవర్ యోగా చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఇలా చల్లారిన తర్వాత ఒక్క సిప్
మనకి లెమన్ ఉంది, ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ, థైరాయిడ్ వాళ్ళకి కానీ ఎన్నో ఎన్నో ఒకటే డిటాక్స్ టీ అన్ని సమస్యలకి చెక్కు పెట్టే బెస్ట్ టీ ఇదే. ఇది రెగ్యులర్గా తాగండి. 11 to 12 డేస్ తాగిన తర్వాత మీ బాడీలో ఎన్నో చేంజెస్ చూస్తారు. సో రెగ్యులర్గా తీసుకోండి, వెయిట్ మెయింటైన్ చేసుకోండి, ఎన్నో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటండి. ఖచ్చితంగా చేస్తున్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో విఆర్కే ఈ పేరుతోనే ఒక డైట్ వచ్చింది. ఇది మ్యాజిక్ చేసింది, మిరాకిల్ చేసింది, జబ్బుల్ని తగ్గిస్తుంది. ఒబెసిటీ అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్కి తెర తీసింది. అయితే దీంట్లో చాలా మందికి చాలా రకాల డౌట్లే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? విఆర్కే డైట్ అంటే అసలు డైట్ ఇది జబ్బుల్ని తగ్గిస్తుంది, ఇది ఒక మంత్రం మ్యాజిక్ లా పనిచేస్తుందని మొదట మీ డైట్ నుంచే వచ్చేసింది. అవును. విఆర్కే డైట్ అనగానే డైట్ అంటే ఒకప్పుడు కడుపు మార్చుకుంటాం అట్లా ఉండేది. మీ డైట్ ఏంటంటే బాగా తినండి, కడుపు నిండా తినండి, జబ్బులను తగ్గించుకోండి, ఒబెసిటీని తగ్గించుకోండి, బరువు తగ్గండి, హాయిగా ఉండండి అంటున్నారు. ఇది మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పిన ఒక మాట, డయాబెటీస్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది, మందులు బురదగుంట్లో విసిరిపారేయండి అని పెద్ద కాంట్రవర్సీ అయింది. మీ డైట్ మీద మీకు అంత నమ్మకం ఏంటి? అసలు ఈ డైట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజానుకుంటే దమ్ము నేను బలంగా తీసుకెళ్ళాను. నాదేమి నాకు తెలుసు కదా, మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఇదంతా ఏమి సృష్టించింది కాదు, దీని జబ్బులు కాదు. సంహౌ బేసికల్గా నాకు లాజిక్ ఉంది. అంటే ఇన్ని జబ్బులు ఉండవు ప్రపంచంలో, నిజానికి ఉండేది ఒకే ఒక జబ్బు, అంటే స్థూలంగా ఒకే ఒక జబ్బు, అది సెల్ మాల్ ఫంక్షన్. మన శరీరం యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? సెల్. ఇవాళ మనం ఇలా ఉన్నాం, కొన్ని కోట్ల సెల్ కణాలు కలిస్తే మనం కదా, ఈ కణంలో ఆహారం తీసుకునే కణాలు ఉన్నాయి కదా, వాటిని ఏం పెట్టి ఫీడ్ చేస్తాం మనం? ఆ ఫీడింగ్ ఏంటి? మన ఇంట్లో పిల్లడు పుడతాడు, ఆ పిల్లడికి మనం ఎలా ఇస్తాం ఫుడ్ అంతా? మంచి ఆహారం అంటే రెగ్యులర్గా మనం తిన్నట్టు రోడ్డు పక్కన తెచ్చేది పెట్టాం కదా, ఫ్రైడ్ రైస్ ఉంది కదా తెచ్చి పెట్టాం కదా, పిల్లలకి మంచిది పెడతాం కదా. ఎందుకని? పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరగాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చాలా శ్రద్ధ తీసుకుంటాం కదా. మరి నీ ఒంట్లో ఈయన సెల్స్ పుడుతున్నాయి కదా రోజు, కొన్ని కోట్ల సెల్స్, మరి వాటికి ఏం పెడుతున్నావు? కెమికల్ కలిపిన రిఫైండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, కల్తీ పాలు, కార్బైడ్ వేసిన పళ్ళు, పురుగు మందులు 37 లేయర్లు కొట్టిన కారం, ఇదేనా మనం ఇచ్చేది? ఎక్కడ చూసినా కల్తీ, ఫ్రిడ్జ్లోంచి డీప్ ఫ్రిడ్జ్ని తీసి వెంటనే హీటర్లో పెట్టి హీట్ చేసింది, ఈ చెత్తగా నాన్ సెన్సేగా మనం ఇచ్చేది. అలాంటిది ఇచ్చినప్పుడు నీకు సెల్కి ఏ రకంగా బాగుపడుతుంది చెప్పు? నువ్వు బలమైన పౌష్టికాహారం ఇచ్చి పెంచిన పిల్లడికి, రోడ్డు పక్కన దొరికే ఎంగిలాకులు తింది పిల్లడికి, ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతి తేడా రాదా? అదే తేడా మనం సెల్ని బాగు చేయాలి బేసికల్గా. అలానేనమ్మా నా దగ్గర ఉంది నేను హేతువాదం, లాజిక్. హేతువాదం అంటే ఏంటంటే మూల కారణానికి వెళ్ళి అన్వేషించడం హేతువాదం కాబట్టి మూల కారణం. షుగరు అన్నారు ఇంకొమ్మ, నువ్వు షుగర్ ట్రీట్ చేయకూడదు. మనం చిన్నప్పుడు ఒక కథ విన్నాం, రాజు చేపలు ఎందుకు అంటలేదంటే, రాజుగారు 7 కొడుకులు అని చెప్తారు కదా, చివరికి చేప ఎందుకు అంటలేదు ఎందుకంటే ఒక్కొక్క కారణం చెబుతాడు. ఇది ఇందుకు కాబట్టి నేను చేయలేదంటాడు, అది అందుకు కాబట్టి నేను చేయలేదంటాడు. ఇలా ఒక 7 కారణాలు వెనక్కి వెళ్తారు. కథ గుర్తుంది కదా. అంటే ఏంటి? 7 కారణాల క్రింద ఒక మూల కారణం ఉంది. నువ్వు అది సరి చేస్తే 7 ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అది ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మూల కారణాన్ని సరి చేస్తే మిగిలిన ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు మూల కారణం సరి చేయకుండా లాస్ట్ ఉండే సిమ్టమ్ని సరి చేస్తే అలానే ఉంటుంది కదా. నువ్వు ఒక మురుగుంట రోడ్డు మీద ఉంది, నీ బెడ్రూమ్లోకి వాసన వస్తుంది, డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి, నువ్వు వాసనకి సెంటు కొట్టుకుంటే ఎన్నాళ్ళు కొడతావు? మళ్ళీ వస్తుంది కదా కాసేపటికి. ఆ డ్రైనేజ్ పైప్ని నువ్వు రిప్లేస్ చేసి రిపేర్ చేసినప్పుడు వాసన వచ్చే సోర్స్ పోతుంది. అంటే మీ డైట్ ఏంటి? రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తుంది. ఎస్. మీ డైట్ తర్వాత చాలా డైట్లు వచ్చినాయి, డైట్ తో జబ్బులు తగ్గుతున్నాయి అన్న. జనరల్ గా చెప్తున్నాను, మేము అక్కడ చదువుకున్నాము, ఇక్కడ చదువుకున్నాము, మా డైట్లు ఇట్లా చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు డైట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, డైట్ తో జబ్బులు ఎప్పుడైతే తగ్గిస్తానని చెప్పారో, అప్పుడు ఒక దుమారమే రేగింది. అసలు డైట్ ఏంటి, జబ్బులు తగ్గించడం ఏంటి? మరి ఇప్పుడు అందరూ అదే బాట పట్టారు. జబ్బులు తెచ్చింది జబ్బులు తగ్గించదా? ఏదైతే జబ్బు తెస్తా కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి, మనకి ఇది తప్పు అని తెలిసి ఇంటెన్షన్గా చేసి తెచ్చుకునే. ఇప్పుడు క్యాన్సర్లు ఉన్నాయి, సిగరెట్ తాగి గుట్కాలు తిని మొత్తం ఇట్లా తెచ్చుకునే, ఒళ్ళు బలిసి తెచ్చుకునేది ఒక కేటగిరీ. ఏమీ చేయని అమాయకులైన అమ్మాయిలు 10 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయి కదా, మరి వాళ్ళు ఏం ఒళ్ళు బలిసిన పనులు చేశారు? సినిమా హాల్లో చూపించిన సిగరెట్లు, తంబాకు, గుట్కాలు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరికి లేవు కదా, మరి ఏమంటావు? ఇది వ్యవస్థ సృష్టించిన విధ్వంసం అంటారు. ప్రజలకు కూడా బుర్ర ఉండాలిగా. నేను ఫస్ట్ పోరాటం చేసిందమ్మా చాలా చిన్న ఫైట్ చేశాను. దాంట్లో ఈ 2 రాష్ట్రాల ప్రజలు నేను తీవ్రంగా ప్రభావం చేయగలిగాను. ప్రతి ఊరిని నేను మార్చగలిగాను. ఎలా అంటే రిఫండ్ ఆయిల్స్. అప్పట్లో నేను ఇప్పుడైనా అంతే అదే కదా. అప్పట్లో వేరుశనగ గుళ్ళు 150 రూపాయలు ఉండేది. నేను 8 ఏళ్ల క్రితం వేరుశనగ రిఫండ్ ఆయిల్ 75 రూపాయలు ఉండేది. 2 నుంచి 3 కిలోల గింజలు వాడితే కానీ 1 కిలో ఆయిల్ రాదు.
అంటే కనీసం 300 రూపాయలు అవుతుంది కదా, రైతు దగ్గర కొంటే పోనా 150 అవుతుంది కదా. వాడెలా అన్ని లాభాలు కలుపుకుంటే 75కి ఇస్తున్నాడు. ఆడేమైనా చేయని, అదైతే రాదు కదా. మ్యాథమెటిక్స్ అయితే వర్కౌట్ కాదు కదా. 1 కిలో గింజల కంటే కిలో ఆయిల్ ఖచ్చితంగా రేటు తక్కువ ఉండి తీరాల్సిందే. రివర్స్లో ఉందంటే మనం ఇలా చెవులో పూలు పెట్టుకుని ప్రజలను తింటారు. గవర్నమెంట్ సంగతి ఎందుకమ్మా, నీ బుర్ర ఏమైంది, ఆయిల్ ఎలా వస్తుంది అని ఉండాలి కదా. ఇది నేను విపరీతం క్వశ్చన్ చేశాను. దానికి మళ్ళీ భాగవతాలు బట్టబయలు చేశాను. ముందు రీఫండ్ ఆయిల్ మీద ఫైట్ చేశాను. నా ఫైట్కి అప్పుడు సింగిల్ డిజిట్లో ఉండే చెక్కగానలు హైదరాబాద్ సిటీ తీసుకుంటే చెక్కగానలు సింగిల్ డిజిట్లో ఉండి 8 ఏళ్ల క్రితం అందరూ గుర్తుంటే నేను తెలుసుగా 25,000-30,000 మందిని 8 గంటల పాటు అడ్రస్ చేసేవాడు. నేను ఒక మాస్ స్పీకర్ని. ఈ 2 రాష్ట్రాలు కదా అంటే నేను ఇచ్చురుగానే చెప్పడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. ప్రపంచ చరిత్రలోనే ఒక డైట్ మీటింగ్ చెప్తా, 8 గంటలు కొన్ని వేల మందిని, 10,000 నుంచి 30,000 మందిని 8 గంటల పాటు కుర్చీలోంచి ఒక ప్లాస్టిక్ కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టింది నేను ఒక్కనే. హెల్త్ గురించి చెప్తా. ఆధ్యాత్మికం చెప్పే కూటమి సమావేశాలు వేరు, లేకపోతే సినిమా మీటింగ్లు వేరు. అవి కూడా అంత సేపు ఉండవు. 8 గంటలు ఎందుకు ఉంటాయి? ఉండవు. అంటే ఏంటి, ప్రజలకు నేను ఒక బేకాం నుంచి వచ్చిన నేను అర్థమైన సైన్స్ చెప్పగలిగాను కదా. నేను రామ్ 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 అంటే జపం చేయండి, లేదా అష్టోత్తరం చదవండి, బైబిల్ ప్రార్థన చేయండి అనే మీటింగ్లు కాదు కదా. మీరు చెప్పిన ప్రతి మాట కూడా కోవిడ్ తర్వాత అందరూ పాటిస్తూ ఉన్నారు. అప్పుడు నిజంగానే అవునా నిజమా అనుకున్న వాళ్ళు కూడా, సో కోవిడ్ తర్వాత అవును మనం ఇట్లాగే ఉండాలి, ఇలాగే హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి అనే ఆలోచనలోకి వచ్చారు. ఏ రాజకీయ నాయకుడికి, ఏ సినిమా హీరోకి సాధ్యం కాని రీతిలో అంతంత పెద్ద మీటింగ్లు ప్రతి ఊళ్ళో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నా. అయితే ఒక అపార్ట్మెంట్ కావచ్చు, 40,000 మంది ఉన్న జనం ఉన్న 8 గంటలు మాట్లాడచ్చు. హోరును వాళ్ళ మాట్లాడి, ప్రపంచంలో అన్ని చాలా దేశాలు మాట్లాడి, నా పని ఇదే, నా ఊపిరి ఇదిలాగా నేను ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటే వెళ్ళా. ఇక్కడెక్కడ నేను ఒక సెంటర్ పెట్టేసి, ఇప్పుడు ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తగ్గించేవాడే, 10 కిలోలు 20 కిలోలు తగ్గించేవాళ్ళే ఇంతంత పెట్టేసి సెంటర్లు పెట్టి సంపాదించేస్తుంటే, మామూలుగా ఏదో పెట్టేసి ప్రోగ్రాంలు చేసి కొన్ని కోట్ల మందికి నేను 100 కిలోల పైన అసలు 100, 50, 60, 20 రికార్డు టైంలో 1,00,000% రిజల్ట్తో నేను ఎంతమందికి తగ్గించు. ఏ ఊరు ఏ సందు తీసుకున్నా ఎంతమంది ఉన్నారు నా మూలం బెనిఫిట్ పొందినాడు. అట్లీస్ట్ ఒబేసిటీ వరకు చూసుకుంటే మరి 8,000 కోట్లు సంపాదించుండాలి. వీళ్ళందరికీ ఏం చేసింది తెలిసి, వీళ్ళెవరూ నన్ను కలవాల, నేనేమి ఇవ్వలేదు వాళ్ళకి, నేనేమి అమ్మలేదు, అప్పుడు లేదు ఇప్పుడు చేయను. వాళ్ళని నేను ఒక సబ్జెక్ట్ నేర్పా. ఇప్పుడు నీకు డయాబెటీస్ ఒబేసిటీని వచ్చావు, నీకు ఒబేసిటీ నేనేదో ప్రోగ్రామ్ ఇస్తే తగ్గించేవాడు. నాన్ సెన్స్. అసలు ఒబేసిటీ అంటే ఏంటి నీకు నేర్పాలి. నేను నీకు నేర్పి ఒబేసిటీ ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రపంచం అంతా ఫెయిల్ అవుతుంది, ఇవన్నీ నీకు చెప్పాలి. ఇవన్నీ ఆ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పా. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఒక నేను నిలబడ్డా. నా యాక్సెస్ ఉంది పూర్తిగా అందరికీ. నాకు 1000 వాట్సాప్ గ్రూప్స్ ఉండే, 100,000 మంది అడ్మిన్స్, దాంట్లో 24 గంటలు సర్వీస్ చేస్తా. ఆ రోజుకి ఈ రోజుకి వాళ్ళందరికీ చక్కగా ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తా. అంటే నా మూలం బెనిఫిట్ పొందిన నేనే ప్రతిఫలం ఆశించను కాబట్టి వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తూ వచ్చారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.